సంవత్సరం క్రితం ఇదే రోజున ఒక బీజం పడింది. ఆ బీజం ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే అందరికీ కూడా భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. అలాగే మన శ్రీవారు మూలమూర్తి అయిన శ్రీవారికి ఈరోజు అభిషేక దృశ్యాన్ని మీరు ఈరోజు వీడియోలో మీరు వీక్షించబోతున్నారు. ఇక్కడ ముందుగా స్వామివారు నిన్నటి రోజు సాయంత్రం నిజరూపంలోకి వచ్చారు. నిన్న సాయంత్రమే నిజరూప అలంకరణలో స్వామి మనకి కూడా కనువిందు చేస్తూ ఉన్నారు. ఇక్కడ తర్వాత స్వామివారికి ఏకాంత సేవ అవన్నీ కూడా నిర్వర్తించి ఉదయానికి అభిషేకానికి సిద్ధం చేశాము స్వామివారిని. అలాగే సంవత్సరంలో అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. అలాగే ఈ భీష్మ ఏకాదశి ఎందుకు ఎంచుకుని ఈ అభిషేకం చేస్తున్నాను అంటే కనుక, ఇదే సంవత్సరం క్రితం ఇదే రోజున మన శాంతి నిలయానికి బీజం పడిందండి. అదేమిటో కాదు, అదే శంకుస్థాపన కార్యక్రమం. తొలి రాయి పెట్టి పనులు మొదలుపెట్టే కార్యక్రమం ఈ యొక్క భీష్మ ఏకాదశి రోజు నిర్వర్తించడం జరిగింది. కొబ్బరికాయ కొట్టి ఇదే రోజున కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ రోజు నుండి కూడా అప్పుడు పనులైతే మొదలయ్యాయి. అప్పుడే స్వామివారి ఈ యొక్క శాంతి నిలయం కట్టి సంవత్సరం పూర్తవ్వబోతుంది అంటే అప్పుడే అయిపోయిందా అన్నట్లుగా అనిపిస్తున్నది. మొన్న ఈ మధ్యనే కదా కట్టింది అన్నట్లుగా అనిపించింది. కాకపోతే అలానే సంవత్సరం గడిచిపోయింది. ఇదే భీష్మ ఏకాదశి రోజు అనుకోకుండా అవ్వటం, స్వామివారి సంకల్పం చేత స్వామి ఇక్కడ నిలిచి మనందరికీ కూడా అనుగ్రహాన్ని కలిగిస్తానికి స్వామి ఇక్కడ నిలిచారు. ఫోటో పక్కన యాడ్ చేసాను, చూశారు కదా. ఆ ఫోటోలో అప్పుడు శంకుస్థాపన అప్పుడు ఇంకా పైన ఏం అవ్వలేదు. కొబ్బరికాయ కొట్టి పనులైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు ఉదయం భీష్మ ఏకాదశి సందర్భంగా శ్రీవారి అలాగే శంకుస్థాపన కూడా ఇదే రోజు రావటం, ఇవన్నీ పర్వదినం సందర్భంగా ఈరోజు స్వామివారికి అభిషేక కార్యక్రమం అయితే జరిగింది. అభిషేకం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత అలంకరణ అవన్నీ కూడా అయిపోయినాక స్వామివారికి విష్ణు సహస్రనామాల యుక్తంగా తులసి దళార్చన అనేది జరిగింది. తులసి పూజ అవన్నీ కూడా జరిగింది. అవి రేపటి వీడియోలో చూపిస్తూ మీకు రేపటి వీడియోని చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ స్వామివారికి అభిషేకం కోసం ముందుగా స్వామివారికి ఆజ్యము ఆచమ్యాలు ఇవన్నీ కూడా ఇచ్చి స్వామివారిని ఆరాధించడం జరుగుతుంది. తర్వాత నీళ్లను తీసుకుని ఆ నీళ్లతో స్వామివారికి ముందుగా ఆకాశ గంగా జలాన్ని ఆవాహన చేసుకుని ఆకాశ గంగా జలంతో మొదటి అభిషేకాన్ని మొదలుపెట్టి ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కలిపి స్వామివారికి అభిషేకంగా ఈ విధంగా అభిషేకం చేశాము. అలాగే భీష్మ ఏకాదశి రోజు ప్రత్యేకంగా భీష్ముల వారిని ఎందుకు తలుచుకోవాలి అంటే కనుక, ఇదే రోజున భీష్ముల వారు స్వామివారిలో ఐక్యమయ్యారు. అలాగే వారు మహా విష్ణు భక్తులు. స్వామివారంటే విష్ణుమూర్తి అంటే చాలా ఎక్కువగా పూజ చేస్తూ ఉండేవారు. వారంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన ఈ రోజున స్వామివారిలో ఐక్యమయ్యారు. దానికి గుర్తుగా ఈ రోజున భీష్మ ఏకాదశి అంటారు. అప్పుడు భీష్ముల వారు మీ అందరికీ కూడా తెలుసు, కురుక్షేత్ర యుద్ధంలో బాణాల శయ మీద పడుకుని ఉంటారు. ఆ సమయంలో అంటే వారు ఏం కోరుకున్నారంటే, వారికి ఒక వరం ఉంది. ఆ వరం ఏంటంటే కనుక, ఆయన ఎప్పుడు అనుకుంటే ఆ రోజున ఆయన స్వర్గస్థులు అవ్వచ్చు, స్వామిలో ఐక్యం అవ్వచ్చు. అలాంటి వరాన్ని పొందారు. వారు మంచి రోజు కోసం వేచి ఉండి ఆ శయనం మీద ఉండగా అప్పుడు ఏకాదశి రోజు తర్వాత రోజు ద్వాదశి రోజు వారు స్వామివారిలో ఐక్యమయ్యారు. అయితే ఏకాదశి రోజు పాండవులను పిలిచి పాండవులకి కురుక్షేత్ర యుద్ధం అయిపోయినాక వారికో ఏం చేస్తారంటే కనుక విష్ణు సహస్రనామాన్ని చెప్తారు. ఆ విష్ణు సహస్రనామం అంటే ఏం లేదండి, స్వామివారి యొక్క 1000 నామాలను 1000 నామాలను ఆ రోజు చెప్పి వారికి ఉపదేశిస్తారు ఆ మంత్రాలను. ఆ రోజుగా ఈ యొక్క విష్ణు సహస్రనామం పుట్టిన రోజుగా ఈ యొక్క భీష్మ ఏకాదశిని కూడా జరుపుకుంటూ ఉంటారు కొంతమంది. ఏదైనా కానీ భీష్ముల వారు ఈ రోజున స్వామివారికి
ఈ యొక్క ఏకాదశికి ప్రత్యేకంగా చేస్తారు. అలాగే ద్వాదశి రోజు ఎవరైనా సరే పిండ ప్రదానాలు తల్లి, తండ్రి ఉన్నా గానీ ప్రతి ఒక్కరు కూడా పెడుతూ ఉంటారు. బ్రాహ్మిన్స్ కావచ్చు ఎవరైనా కూడా పెట్టొచ్చండి. వీరికి మాత్రం చాలా విశేషమైన ఉంది. అందుకని చాలామంది కూడా ఈ యొక్క భీష్ముల వారికి తర్పణాలైతే వదులుతూ ఉంటారు. చాలామంది కూడా చాలా మంచిదని చెప్తారు. అలా కూడా చాలా తర్పణాలైతే వదులుతూ ఉంటారు స్వామివారి కోసం. ఆయన కోసం ఎవరైతే భీష్మ ఏకాదశి స్వామివారి కోసం ఆయన కూడా ఈ విధంగా జరిగింది. ఈ యొక్క భీష్మ ఏకాదశి రోజు స్వామివారికి యొక్క కార్యక్రమాలన్నీ కూడా శాంతి నిలయంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు. స్వామివారికి నలుగు అయితే పెట్టాము. నలుగు పెట్టిన తర్వాత కర్పూర దీపం నీరాజనాలతో స్వామివారి యొక్క కార్యక్రమాన్ని చేయటం జరిగింది. స్వామివారికి చూడండి తిరునామం పెట్టి తిరునామం మధ్యలో కుంకుమ నామాన్ని దిద్ది స్వామివారికి అలంకరించటం జరిగింది. ఈరోజు స్వామివారు నూతన వస్త్రాల్లో మనకి దర్శనం ఇచ్చారు. ఆ వీడియో అనేది రేపు మీకు అప్లోడ్ చేస్తాను. రేపు స్వామివారి యొక్క అలంకార దర్శనం అలాగే భీష్మ ఏకాదశి సందర్భంగా ఈరోజు జరిగిన అర్చనా కార్యక్రమాన్ని రేపటి వీడియోలో మీరు వీక్షిస్తే ఆనందిస్తారని కోరుకుంటూ, అలాగే ఈ శాంతి నిలయాన్ని కడతం మొదలుపెట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా స్వామివారికి కూడా విశేషమైన అభిషేకాన్ని చేద్దామని అనుకున్నాం. అలాగే ఇదే రోజున ఇది ఎప్పుడైనా సరేనండి, మనం గనక ఇలాంటి పరమదినం రోజు పరమ పవిత్రమైన రోజుల్లో పెట్టుకుంటే కనుక అది చాలా గుర్తుండిపోతుందండి. ఎప్పుడైనా సరే ఏమైనా స్వామివారి యొక్క కార్యక్రమాలు చేయాలంటే కనుక పలానా భీష్మ ఏకాదశి రోజు స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగింది, అది శంకుస్థాపన జరిగింది అనేది గుర్తుగా ఉంటుంది. అలా ఎప్పుడైనా సరే మీరైనా సరే ఫాలో అవ్వండి. ఏదైనా స్వామివారి కోసం చేసిన ఏమన్నా ప్రత్యేక పర్వదినాల్లో చేయాలి అనుకున్నా కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు కావచ్చు అలాంటివి చేయాలనుకున్నప్పుడు అక్కడ తిరుమలలో ఏదైతే కొంచెం బాగా ఆ రోజున మనకు గుర్తుండాలి. ఆ భీష్మ ఏకాదశి అనగానే శాంతి నిలయము శంకుస్థాపన జరిగింది అని ఎలా గుర్తుందో అలా అని మనం కూడా అలా పెట్టుకోవాలి. అలాగే కార్తీక మాసం వచ్చింది అంటే కనుక బ్రహ్మోత్సవాలు అనగా పద్మావతి అమ్మవారు ఎలా అయితే మనకి బ్రహ్మోత్సవాల కోసం మనం అనుకుంటామో అలానే ఈ యొక్క ఏది మనం ఉత్సవం మొదలు పెట్టుకున్నా కూడా అలా మొదలు పెట్టుకుంటే కనుక చాలా మంచిది. మీకు అలా అయితే గుర్తుంటుంది. ఏ సమయంలో పెట్టుకున్నాం అనేది గుర్తుంటుంది కాబట్టి ఆటోమేటిక్గా ఆ రోజున మనం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి అలా అయితే నేను ఫాలో అవుతుంటాను. మీరు కూడా అది ఫాలో అవుతే మంచిది, చాలా మంచిదండి. అది మంచి రోజు చూసుకోవటం, ఇంకా పలానా రోజు వచ్చింది అని అనుకుని మనం ఆ యొక్క కార్యక్రమాలు అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మేమైతే ఫాలో అవుతూ ఉంటాను. మీరు కూడా అలా ఫాలో అవుతే మంచిది. ఎందుకంటే మీకు బాగా గుర్తుంటుంది. ఇప్పుడు పలానాప్పుడు ఆ డేట్న ఏదైనా పండుగ ఉందనుకోండి, పలానా పండుగ రోజు పలానా ఉత్సవం చేసుకున్నాం మనం అనేది గుర్తుగా ఉంటుంది కాబట్టి అలా చేసుకోండి. మీరు కూడా మీకు కూడా ఆ రోజున గుర్తు ఉంటుంది కాబట్టి అలా చెప్తున్నాను. చూసి ఇక్కడ స్వామివారికి అభిషేకం అంతా కూడా పూర్తయిపోయినాక వక్షస్థలంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి కూడా అభిషేక కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నది. అలాగే అమ్మవారు ఒక రూపంలో మనకి దర్శనమిస్తున్నారు, బంగారపు విగ్రహ రూపంలో తిరుమలలో. కానీ ఇంకొక విగ్రహం అనేది ఇంకొక మూర్తి శ్రీదేవి భూదేవి ఇద్దరు మనకి పైకి కనపడుతూ ఉంటారు. అలాగే శ్రీదేవి అమ్మవారు ఇప్పుడు అభిషేకంలో ఉన్నారు. భూదేవి అమ్మవారు ఇప్పుడు మళ్ళీ తర్వాత స్వామివారికి అభిషేకం అయిపోయినాక భూదేవి అమ్మవారికి కూడా అభిషేక తిరుమంజన కార్యక్రమం అయితే జరుగుతుంది ఇదే వీడియోలో. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ స్వామివారికి సహస్రధార పాత్రతో అభిషేకం జరుగుతుంది. దీపాల కాంతుల్లో దగదగా మెరిసిపోతూ స్వామి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. చూసారా? ఇంకో అమ్మవారు మనకి శ్రీదేవి అమ్మవారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ భూదేవి అమ్మవారికి కూడా అభిషేకం జరుగుతూ ఉన్నది. ఇద్దరికి కూడా అభిషేకం అంతా పూర్తయిపోయినాక తర్వాత అలంకార దర్శనం అనేది రేపటి వీడియోలో వస్తుంది. ఈరోజు వీడియో ఇంతేనండి. స్వామివారి యొక్క అభిషేకం ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి. మన శాంతి నిలయానికి కొత్త శోభ రాబోతుంది. అది బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. అవి ఎలా జరుగుతాయి ఏంటి అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. అయినాక మీకు తప్పకుండా మీ అందరికీ కూడా వివరిస్తూ నేను ఒక వీడియో చేస్తాను. ఈ విధంగా అభిషేకం అంతా కూడా పూర్తయిపోయిందండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.